Hey guys, welcome back to my YouTube channel Hernis Vlogs. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు డేట్ 26th థర్స్డే. సాటర్డే రోజు యువాన్స్ది 5th month బర్త్డే ఉంది. సో నేను దానికోసమని ఇప్పుడు యువాన్స్కి 5th month ఫోటోషూట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా, పెద్దగా ఏం చేయట్లేదు. వాడి టాయ్స్ తోటి ఈసారి నేను థీమ్ అనుకున్నాను. సో ఆ థీమ్తోని ఇప్పుడు యువాన్స్కి ఫోటోషూట్ చేయబోతున్నాను. బ్యాక్గ్రౌండ్లో మీరు సౌండ్ వింటే కీకలు పెడుతున్నాడు. సో ఇప్పుడు వాడివి మీ క్లిప్స్ చూపిస్తాను. సో యువాన్స్కి డ్రెస్ వేసి వాడి పడుకోబెట్టాను, ఇంకా ఫొటోస్ తీయలేదు. వాడు చాలా యాక్టివ్గా ఆడుకుంటున్నాడు, ఎందుకంటే పడుకున్నాడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. పడుకుంటే వాడు చాలా యాక్టివ్గా ఉంటాడు. వాడు పడుకుంటే అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. సో ఇప్పుడు వాడిని త్వరగా కొన్ని క్లిప్స్ తీసేసి, కొన్ని ఫొటోస్ తీసేసి డ్రెస్ చేంజ్ చేసేస్తే వాడు మళ్ళీ పడుకుంటాడు. లేదంటే ఎక్కువసేపు ఉంచినా కూడా ప్రాబ్లమే, ఉండడు అస్సలు. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. బంగారు హాయ్ హాయ్ నానా, హోయ్ హోయ్. వాడికి తెలిసిపోతుంది నేను ఫోన్ పెట్టగానే స్మైలింగ్ ఆపేస్తాడు, ఆడుకోవడం కూడా ఆపేస్తాడు. ఓ నానా, ఓ హాయ్ బంగారు, చిన్న బంగారు. సో ప్రస్తుతానికి అది మ్యాటర్. ఇప్పుడు తొందరగా వాడి ఫొటోస్ తీసేసి డ్రెస్ చేంజ్ చేసేస్తే వాడు పడుకుంటాడు. లేదంటే ఫుల్ క్రాంక్ అయిపోతాడు. మళ్ళీ టీ షర్ట్స్ పైన ఏం ప్రాబ్లం లేదు, కానీ షార్ట్స్ వేసిన, జీన్స్ వేసిన, ఇలా ఏమంటారు పంచలాగా ఏమన్నా మనం థీమ్కి తగ్గట్టు వేస్తాం కదా, వాడికి అస్సలు అట్లా ఇష్టమే ఉండదు. ఉంచుకోడు కూడా, ఏడ్ చేస్తాడు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోగానే. సో అందుకే నేను వాడికి ఎక్కువ డైపర్తోనన్నా ఉంచుతా, లేదా లుంగోటైనా కట్టి వదిలేస్తా. షార్ట్స్, జీన్స్ అవన్నీ రెగ్యులర్ బేసిస్ పైన వేయను, ఎక్కడికైనా బయటికి వెళ్తేనే వేస్తాను. యువాన్స్కి ఫోటోషూట్ అయిపోయాక మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం. పిన్ని వాళ్ళ ఇంటి ముందు చాలా చెట్లు ఉన్నాయి, బాగుంటుంది అక్కడ వ్యూ కూడా, ఫుల్ గ్రీనరీ. వేలు పెట్టుకోవద్దు. గుండుగాడు తాత ఏడ్రా, తాత ఎక్కడ బాయ్, తాత అల్లు వర్రా తాతమ్మనా. గైస్ ఇదొక బ్లూపర్ అనమాట. నేను వీడియోకి ఇంట్రో ఇస్తుంటే అరవింద్ కావాల్సుకొని డిస్టర్బ్ చేస్తున్నాడు మధ్యలో, కార్ హారన్ సౌండ్ చేస్తూ. హాయ్ గాయస్, ఇప్పుడు మేము డిమార్ట్కి వెళ్తున్నాం, షాపింగ్ చేయాలి యువాన్స్ కోసం. కొన్ని ఇంట్లో కావాల్సిన వస్తువులు కూడా తీసుకోవాలి. అరవింద్ హాయ్ చెప్పు. అత్తమ్మ యువాన్స్ గారు కూడా వస్తున్నారు, వాళ్ళు వెనకాల. హాయ్ హాయ్ హాయ్. ఇప్పుడు మేము ఆన్ ద వేలో ఉన్నాం, వెళ్ళాక మీకు అక్కడ చూపిస్తాం. డిమార్ట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా అత్తమ్మ వాడిని ఎత్తుకుంది, అరవింద్ ఏమో కార్డ్ తీసుకొని వెళ్తున్నాడు. నేను కూడా ఇంకొక కార్డ్ పట్టుకున్నా. సో తొందరగా వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకుందామని వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే యువాన్స్ గారిని ఫస్ట్ టైం తీసుకొని వెళ్ళాం డిమార్ట్కి. ఇంత దూరం కూడా వాడిని తీసుకొని ఎక్కువ ట్రావెల్ చేసింది లేదు. సో మేము ఏంటంటే చూస్తున్నాం అనమాట. యువాన్స్కి ఇప్పుడు 6 months అనమాట. సో 5 కంప్లీట్ అయిపోయి 6 వస్తాయన్నమాట. సో వాడికి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, కొంచెం మంచిగా బనియన్ టైప్స్, లేదంటే హాఫ్ స్లీవ్స్ ఉండే హ్యాండ్స్ ఉంటాయి కదా టీషర్ట్స్, అవి కొంచెం షార్ట్స్ లాగా అలా తీసుకుందామని చెప్పి నేను అక్కడ వెతుకుతున్నాను అనమాట. మొత్తం క్లమ్జీ చేసేసారు అక్కడ. అస్సలు ఒక్క దగ్గర ఉండాల్సిన ఏజ్ క్లాత్స్ అన్నీ ఇంకొక దగ్గర ఉన్నాయన్నమాట. సో ఫుల్ వెతకాల్సి వచ్చింది, కావాల్సినవి దొరకడానికి చాలా టైం పట్టింది. కలెక్షన్ కూడా బాగుండే, కానీ యువాన్స్కి
టీ షర్ట్ ఏంటంటే టైట్ అయిపోతుంది అనమాట. సో ఏజ్కి తగ్గట్టు అవి దొరకడానికి కొంచెం టైం పట్టింది. సో అట్ లాస్ట్ ఒక 10 డ్రెస్సెస్ ఏమో తీసుకున్నాం అనమాట వాడికి ఇంటి దగ్గర వేయడానికి, అంతే. నేనైతే లోపల ఎక్కువేం షూట్ చేయలేదు, ఎందుకంటే చాలా వస్తువులు తీసుకోవాల్సింది ఉండే. మళ్ళీ యువాన్షి గాడు అత్తమ్మ దగ్గర ఉండే, మళ్ళీ వాడు ఏడుస్తాడేమో, క్రాంకీ అయిపోతాడేమో, అత్తమ్మకు చూసుకోవడానికి కొంచెం ఇబ్బందే. ఎందుకంటే అక్కడ చాలా రష్ అనమాట. సో ఎక్కడ కూర్చోలేరు, కూర్చున్నా కూడా ఎక్కువసేపు కూర్చోలేరు అనమాట. ఎందుకంటే పబ్లిక్ అలా ఉన్నారనమాట ఆ రోజు డిమార్ట్లో. సో మాకు లోపల చాలా లేట్ అయిపోయింది, తీసుకోవడానికి లేట్ అయిపోయింది, బిల్లింగ్కి ఇంకా లేట్ అయిపోయింది. గైస్ ఇప్పుడే మాది షాపింగ్ అయిపోయింది. డిమార్ట్లో ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాం కూడా. బిల్ కూడా ఫుల్ వాసిపోయింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ అయింది, కానీ పర్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వకముందే ఎండలు మాత్రం మామూలుగా కొట్టట్లేదు. నాకైతే లోపల ఏసీ ఉన్నా కూడా ఫుల్ ఉడకబోస్తుంది. సో ఇంకా ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని చెప్పి మేము ఏమనుకున్నామంటే చెరుకు పాలు తాగుదామని అనుకున్నాం. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. అరవింద్ వెళ్ళాడు తీసుకురావడానికి. మేము అసలు కార్ దిగలేదు, ఎందుకంటే చాలా ఎండ కొడుతుంది. మళ్ళీ యువాన్స్ని ఎత్తుకొని బయటికి ఏం దిగాలని చెప్పి నేను ఇంకా దిగలేదు, కార్లోనే ఉన్నాను. సో వాడిని ఆడిపిస్తూ ఉంటే వాళ్ళ నాన్న వెళ్ళి నాకు మా అత్తమ్మకి చెరుకు పాలు తీసుకురావడానికి వెళ్ళాడనమాట. సో మేము కార్లోనే ఆడుకున్నాం అనమాట. వాడు అస్సలు ఏడవలేదు, మంచిగానే ఉన్నాడు. నేను ఇంక ఏడుస్తాడేమో అనుకున్నా, ఎందుకంటే వాడికి ఎక్కువసేపు ఎత్తుకుంటే నచ్చదనమాట. కింద ఉంటేనే బాగా ఆడుకుంటాడు వాడు. ఇక్కడ అత్తమ్మని అడుగుతున్నాను నేను, చెరుకు పాలు ఎలా ఉన్నాయి, కూల్గా ఉన్నాయా అని. ఎందుకంటే కూల్గా ఉంటే నేను తాగను, ఐస్ పడదనమాట. ఎందుకంటే యువాన్ష్ గారు ఇంకా చిన్నగా ఉన్నాడు కదా, సో వాడికి మళ్ళీ జలుబు అవుతుంది అని చెప్పి నేను అత్తమ్మని అడుగుతున్నాను. సో చెరుకు పాలు తాగేసి మళ్ళీ మేము జర్నీ స్టార్ట్ అయిపోయాం ఇంటికి రాగానే వాడి కోసం నేను గాగల్స్ తీసుకున్నా. ఎందుకంటే నేను ఫోటోషూట్స్ కొంచెం ఎక్కువ చేయాలని అనుకున్నాను యువాన్ష్ గాడికి. సో వాళ్ళ నానమ్మ రాగానే వాడికి పెట్టి చూద్దామంటే ఇంకా పెట్టి చూస్తున్నాం, అంతే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.